ఒక రకంగా చెప్పాలంటే ఎవరికి వాళ్ళు విముక్తి చెంది పోరాడితే పోయేది బానిసంకెళ్ళి అన్నట్టుగా మీరు ఇచ్చిన తీర్పు ఒక పక్కన కూటమి నాయకత్వం కనబడతా ఉంది. ఆ కూటమి నాయకత్వానికి కాస్త సమయం మీరు ఇవ్వాల్సినటువంటి ఆవశ్యకత మనందరిపై బాధ్యత కలిగిన పౌరులుగా ఉంది అనే భావంతో ఖచ్చితంగా మన సమస్యలు పరిష్కరించగలిగిన ఏకైక నాయకుడు. ఎందుకంటే సమస్య ఉంటే ఆ సమస్యను పరిష్కరించగలిగిన, ఒక రకంగా క్రైసిస్ ఉంటే ఆ క్రైసిస్ని మేనేజ్ చేయగలిగిన శక్తి సంపన్నుడు ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి రుజువు కాబడినటువంటి వ్యక్తి అని చెప్పి, అలాంటి నాయకత్వం కలిగినటువంటి ఈ రాష్ట్రంలో మన సమస్యలు తీరే కాలం వస్తుంది అని చెప్పి మీకు మనం చేస్తూ ఉన్నాం. అది చాలామంది కొంతమంది ఉద్యోగస్తులు అంటూ ఉన్నారు, అయ్యా మా వల్ల గెలిచారు 7 నెలలు అయిపోయింది, ఒక డిఏ అన్న వేయండి అని చెప్పి, మా వల్ల గెలిచారు ఒక పిఆర్సీ అన్న ప్రకటించండి అని చెప్పి అంటూ ఉన్నారు. ఓ పిఆర్సీ ప్రకటిస్తే పోయేదే ఉంది, మళ్ళీ 6 నెలలు ఐఆర్ ఇస్తే సరిపోద్ది కదా అని చెప్పి అంటూ ఉన్నారు. ఒక్కసారి మీ అందరికీ ఒక మాట ఇస్తే మాట తప్పనటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు. ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి, ఆ రోజుల్లో రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఏ రకమైనటువంటి లోటుతో వచ్చినా కూడా 16,000 కోట్ల లోటుతో వచ్చినటువంటి పరిస్థితి ఉంటే, రాజధాని లేని రాష్ట్రం ఉంటే, ఆ రోజున మీ అందరి యొక్క సహకారంతో ఈ యొక్క రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ఆ రోజున 43% ఫిట్మెంట్ ఇచ్చినటువంటి ఘనత, అంతేకాకుండా హెచ్ఆర్ఏ పెంచిన ఘనత, అంతేకాకుండా ఇందాక పెద్దలు చెప్పినట్టుగా 70 ఏళ్ళు దాటిన వ్యక్తికి కానీ, 75 ఏళ్ళు దాటిన వ్యక్తికి కానీ, 80 ఏళ్ళు దాటిన వ్యక్తికి కానీ ఏ రకంగా అంచెలంచెలుగా పెంచుకుంటూ ఆ రోజున మీ అందరి యొక్క పెద్దల యొక్క ఆశీస్సులు ఉండాలని చెప్పి భావించినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మీకు మనం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మీరు చేసిన సేవ, మీ సేవ ద్వారా ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధి, వీటిలన్నింటినీ గుర్తుపెట్టుకొని మీ అందరి యొక్క మేధస్సు బయట ఉన్నా లోపల ఉన్నా మీ యొక్క మేధస్సు ఈ రాష్ట్రానికి ఉపయోగపడాలని, ఆ రకమైనటువంటి ఆశీస్సులు మాకు ఉండాలని చెప్పి భావించి మిమ్మల్ని అందరినీ గౌరవించినటువంటి నాయకత్వం చంద్రన్న నాయకత్వం అని చెప్పి మీకు మనం చేస్తూ ఉన్నాం. మరలా మీకోసం మీరు తెచ్చుకున్నటువంటి నాయకత్వం ఈ కూటమి నాయకత్వం ఖచ్చితంగా మీ సమస్యలను పరిష్కరిస్తుందని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, ఆ నేపథ్యంలో నా ఎన్నిక, నేను ఒక వ్యక్తిగా మీ ముందుకు వచ్చా. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉందని చెప్పి చెప్పుకుంటా ఉన్నా. నాకు ఓటేయమని చెప్పి కోరుతా ఉన్నా. మీ ఆశీస్సులు కావాలంటున్నా, సహకారం కావాలంటున్నా, సహాయం కావాలని చెప్పి కోరుతా ఉన్నా. నన్ను గెలిపించమని చెప్పి కోరుతా ఉన్నా. దానికంటే ఒక అడుగు ముందుకు వేసి ఆలోచించాల్సిన అవసరం ఉంది విఘ్నులారా అని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నా. ఎందుకంటే మనం తెచ్చుకున్నటువంటి కూటమి ప్రభుత్వం, ప్రగతి సాధించే కూటమి ప్రభుత్వం, ప్రగతికి ఓటేయండి, ప్రత్యర్థులు ఎవరో అని చూడొద్దు అని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నా. అభివృద్ధికి ఓటేయండి అని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నా. ఆ రకంగా కూటమి ప్రభుత్వానికి మద్దతు పలికి, ఆ మద్దతులో నా ఎన్నిక అనివార్యమైతే నన్ను కూడా గెలిపించి ఈ ప్రభుత్వానికి మద్దతు పలకమని ఒక సందేశాన్ని, ఒక సంకేతాన్ని మీ ద్వారా, మీ ఆశీస్సుల ద్వారా ఈ సమాజానికి, ఈ మంచి ప్రభుత్వం అని చెప్పేదానికి మీ ఆశీస్సులు ఉండాలని, మీ మొదటి ప్రాధాన్యత ఓటు ఈ కృష్ణా గుంటూరు జిల్లాలో ఎవరైతే మీ యొక్క పెన్షనర్స్ ఉన్నారో, పెన్షనర్స్ పార్టీ సభ్యులు ఉన్నారో, మీ అందరి యొక్క సహాయ సహకారాలు మరొక్కసారి నాకు ఇచ్చి ఆ ఓటు ద్వారా మంచి ప్రభుత్వానికి మద్దతు పలకమని చెప్పి కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను.